మా తల్లిదండ్రులు కాలం చేశారు. అయితే మేము అంతా కూతురులమే, కొడుకులు లేరు. ఇప్పుడు మేము ఏ విధంగా కర్మ ఆచరించాలి? ఈ ప్రశ్న అడిగిన వారు రాజ్యలక్ష్మి గారు అనంతపురం నుంచి. మనకి 3 రకాల విధానాలు ఉన్నాయి. చాలా ఆలస్యంగా చేస్తున్నాను ఈ వీడియో, కానీ అందరికీ అందజేయండి. మహాలయ పక్షాల్లో అందులో ప్రధానంగా తర్పణము వదలాలి అనుకున్నప్పుడు మొదటిది ఏమిటి అంటే, మీకు వివాహం అయి ఉంటే మీ భర్తకి హక్కు ఉంటుంది తర్పణం వదలడానికి. ఆయనకి తల్లిదండ్రులు ఉన్నట్లయితే, మీకు పుట్టినటువంటి మొదటి సంతానము పుత్రుడు అయినట్లయితే, ఆ పుత్రుడికి, అబ్బాయి ఎప్పుడు పుట్టినా కూడా అబ్బాయికి హక్కు ఉంటుంది. అబ్బాయి పేరుతో తర్పణాలు వదిలిపించవచ్చు. రెండవది, మీరు ఒక పురోహితుడిని తీసుకుని ఆ పురోహితుడికి కర్తృత్వం ఇచ్చి, వరుణ అంటారు, కర్తృత్వం ఇచ్చి ఆయన చేత తల్లిదండ్రులకి తర్పణాలు వదిలిపించవచ్చు. ఇక మూడవ పద్ధతి, మీరే సొంతంగా చేయొచ్చు. అయితే ఇక్కడ నువ్వులని వదిలిపెట్టకూడదు. అక్షతలు అంటే తెల్ల బియ్యము నీళ్ళని మొక్క మొదట్లో తర్పణం కింద చేయొచ్చు. ఈ 3 విధానాలలో పుత్ర సంతానము లేకపోయినా కూడా తర్పణాలు చేయొచ్చు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.